హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఫ్యాషన్స్ అండ్ కలెక్షన్స్. శారీకి మనకి ఎడ్జ్లో కుచ్చులు వస్తాయి కదా, పోగులు. కుచ్చులు చేసుకోవడం కోసం వాటితోటి నేను టాజిల్ చేస్తున్నా. ఇదండి, ఈ పోగులు తీసేసి నేను టాజిల్ చేస్తున్నా. 4.5 ఇంచెస్ లెంత్ అని పెడుతూ క్లాత్ తీసుకొని నేను ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నా. ఇలా క్రాస్గా మార్క్ వేసుకొని కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా తీసి లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి. ఇంకొకటి లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టి ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి. ఇలా ఒకదానికొకటి ఆపోజిట్గా పెట్టేసి కుట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకొని మనం పోగులు చేసుకున్నాం కదా కుచ్చుల్లాగా, వాటిని ఇలా పై వైపుకు పెట్టేసి ఇలా మార్క్ పెట్టుకున్న దగ్గర ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. స్టిప్గా ఉండడం కోసం ఇంకొక డబల్ స్టిచ్ చేస్తున్నా. ఇదంటే సిల్క్ థ్రెడ్స్ కదా, జారిపోతాయి. మళ్ళీ దానిపైన ఆపోజిట్గా ఇంకొక ట్రయాంగిల్ షేప్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. చూపించిన విధంగా ఆ టాజిల్స్ మీదనే పోగులు పెట్టాం కదా, దాని మీదనే ఫస్ట్ కుట్టుకోవాలి. ఇంకొక డబల్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం ఇట్లా మార్క్ చేస్తాం కదా, మిడిల్లో గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ దగ్గర స్టిచ్ వేయకుండా వదిలేసేయాలి. అటు ఇటు కుట్టేసేయాలి. ఆ గ్యాప్ను రివర్స్ చేయడం కోసం మనము అలా వదిలేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కూడా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే గ్యాప్ వదిలేసామో అక్కడి నుంచి పట్టుకొని రివర్స్ చేయాలి. ఇలా పోగులన్నీ మనం పెట్టిన టాజిల్స్ అన్నీ పైకి ఇలా వస్తాయి చూడండి. దీన్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వేస్టేజ్ చిన్న వేస్టేజ్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని లోపల ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఎంత లోపల పడితే అంత కట్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత డోరీ పెట్టేసి లోపలికి డోరీ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్యాప్ వదిలేసాం కదా, అది కూడా అంతా కుట్టేసుకోవాలి. అటు ఇటు కుట్టుకొని ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలి. ఇంకొక స్టిచ్ చేసి ఇప్పుడు రివర్స్ చేయాలి. ఇది అండి ట్రయాంగిల్ షేపు శారీకి వచ్చిన పోగులతోటి చేసిన టాజిల్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.